ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలంలో కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు. డ్యామ్ గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేసిన అధికారులు. నంద్యాల నాగలింగేశ్వర స్వామి దేవాలయం నుండి పుట్టింటి పట్టు చీర సారీ మేళ తాళాలతో చౌడేశ్వరి దేవి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సమర్పించిన మహిళలు. రప్పరప్ప సినిమా డైలాగులు నంద్యాలలో పనికిరావు, అభివృద్ధి అనేది చేసి చూపిస్తున్నాం. ఎన్ఎండి ఫిరోజ్. ముచ్చుమర్రి వాసంతిని రేప్ చేసి చంపిన ముద్దాయిలకు కఠిన శిక్ష అయ్యేది. ఎంవీఆర్పీఎస్. ఆళ్లగడ్డలో ఆచార్య కాలనీలో డోర్ టు డోర్ సుపరిపాలన తొలి అడుగు. ఎమ్మెల్యే భూమాకిల ప్రియ. గంగమ్మకు బోనం సమర్పించిన నంద్యాల అగ్రో డీలర్స్ మరియు ఎంప్లాయ్ సిబ్బంది. కుందు నదిలో పేరుకుపోయి మూగజీవాల మృతి చాలా బాధాకరం. ఏఎఫ్బి రాష్ట్ర కార్యదర్శి రాజు నాయుడు. నంద్యాలలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఘనంగా వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు దాసరి చింతలయ్య. ఆషాఢ మాసం సందర్భంగా పట్టణంలో 5 ఆలయాల్లో అమ్మవార్లకు పుట్టింటి పట్టు చీర సారీ సమర్పించిన ఆలయ చైర్మన్ యాడికి శ్రీదేవి. నంద్యాల జిల్లా శ్రీశైలంలో సాంప్రదాయ పట్టు వస్త్రాలతో శ్రీశైలంలోని శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామివార్ల దర్శనం అనంతరం నీలం సంజీవరెడ్డి శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు మధ్యాహ్నం 2:10 చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్థానిక రైతులతో కలిసి ప్రాజెక్టుపై నడుచుకుంటూ వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మంగళ వాయిద్యాలు వేద మంత్రాలతో ఆలయ వేద పండితులు ఆహ్వానం పలికారు. శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి ఇరిగేషన్ శాఖ అక్కడ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను రాయలసీమ ప్రాజెక్టుల స్కీమాటిక్ రేఖాచిత్రం మ్యాప్ను సీఎం తిలకించారు. ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను అధికారులు ముఖ్యమంత్రి వర్యులకు వివరించారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పిమ్మట కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి రైతుల హర్షధ్వానాల మధ్య కృష్ణమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు 6, 7, 8, 11 నెంబర్ల రేడియల్ గేట్లను తెరిచి నీటిని దిగువకు వదిలారు. పరవళ్లు తొక్కుతూ దిగువకు ప్రవహిస్తున్న కృష్ణమ్మ నదిని చూసి ముఖ్యమంత్రి పులకరించిపోయారు. నంద్యాల రోజాకుంట్ల వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయం ఆధ్వర్యంలో 5 ఆలయాలు అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సారే మేళతాళాలతో అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహిస్తూ మొదటి రోజు పెద్దమ్మకు పుట్టింటి పట్టు చీర సారే సమర్పించడం జరిగింది. అదేవిధంగా పార్వతీదేవులకు సమర్పించడం జరిగింది. అదేవిధంగా 3వ రోజు చౌడేశ్వరి దేవికి పుట్టింటి పట్టు చీర సారే ఒడిబియ్యం మేళతాళాలతో అంగరంగ వైభవంగా మహిళలు భారీ ఎత్తున పాల్గొని చౌడేశ్వరి దేవికి సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడారు. నాగులకట్ట లింగేశ్వర స్వామి ఆలయం నుండి చౌడేశ్వరి దేవికి పుట్టింటి పట్టు చీర సారే తీసుకెళ్లడం జరిగిందని, అదేవిధంగా 4వ శనివారం జగజ్జనని అమ్మవారికి భారీ ఎత్తున పుట్టింటి పట్టు చీర సారే ఒడిబియ్యం అమ్మవారికి సమర్పించడం జరిగిందని, భక్తి శ్రద్ధలతో మహిళలు పాల్గొనడం జరిగిందని, అదేవిధంగా శనివారం కూడా మహిళలు భారీ ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని తెలిపారు. మన నంద్యాల పట్టణంలో సత్యనారాయణ స్వామి గుడికి పుట్టింటి పట్టు చీర సారే కార్యక్రమాన్ని మరియు లక్ష్మీ గణపతి గుడి, సోమనందీశ్వర స్వామి గుడి, మహానందీశ్వర స్వామి గుడి, రాములవారి గుడికి, సత్యనారాయణ స్వామి గుడికి ఈ 5 గుళ్లకు పుట్టింటి పట్టు చీర సారా కార్యక్రమాన్ని అనుకోకుండా ఒక్క రోజులోనే ఈ 5 మంది దేవతలకు అమ్మవార్లకు పుట్టింటి పట్టు చీర సారా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఒక్క రోజులోనే అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు మరి ఒక్కరికి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి దేశంలో సైనికుడుగా
కానీ రైతు కానీ వెన్నెముకలాగా పనిచేస్తున్నారు కాబట్టి మరి వాళ్ళు ఇద్దరు బాగుంటే మన దేశం బాగుంటుంది, మనమందరము బాగుంటాము. ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలంటే సైనికుడు బాగుండాలా, రైతు బాగుండాలా. వాళ్ళిద్దరూ బాగుంటేనే మన దేశం సురక్షితంగా ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాము. అందరూ బాగుండాలా, అందరిలో మనం ఉండాలని చెప్పి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పుట్టింటి పట్టు చీర సారే కార్యక్రమానికి ఈ రోజు సత్యనారాయణ స్వామి గుడిలో కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగినది. అందరూ ఇక్కడ వస్తున్నందుకు అందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ ఆషాఢ మాసం వచ్చిందంటే ప్రతి సంవత్సరము ఆడవాళ్ళందరికీ పండగే, అన్ని గుళ్ళకు పండగే, ఈ అమ్మవార్లకు అందరికీ పండగే, ఆడవాళ్ళకు సందడే సందడి. ఆ విధంగా మన ఈ ఆషాఢ మాసం వచ్చింది. అన్ని గుళ్ళకు మాదిరి జరుగుతున్న పుట్టింటి పట్టు చీర అమ్మవార్లకు లో భాగంగా మా కోట వీధి రామాలయంలో ఈరోజు సీతమ్మ వారికి, రాముల వారికి కూడా ఈ పుట్టింటి పట్టు చీర, పసుపు, కుంకుమ అన్ని కూడా మన శ్రీదేవి మొదలు వారు ఈ మహిళల సామూహికంగా తీసుకొని వచ్చినారు. వారికి మేము మా కోట రామాలయం తరఫున ఘన స్వాగతం లభించింది వారికి. ఇదే విధంగా ప్రతి సంవత్సరం వాళ్ళు చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు మొత్తం 5 మందికి అమ్మవార్లకు జరిగింది. చాలా సంతోషము. ఇదంతా కూడా లోక కళ్యాణార్థం అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే విధంగా నెరవేర్చినారు. కాబట్టి అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు కోట రామాలయంలో యాడికి శ్రీదేవక్క గారు ఆ అక్క సంకల్పంతో ఒకసారి గంధంతో అభిషేకం చేసినాము. ఇప్పుడు అమ్మవారికి సారా మళ్ళీ కళ్యాణంలో కూడా అక్క సలహాతో కొంచెం ఒక అక్క ఇద్దరు జంటలు అలా వస్తుండ్రి అంటే, లేదక్క ఎన్ని జంటలైనా కూర్చోవచ్చు అని అక్క సంకల్పము చేసుకోవచ్చు అక్క అంటే, ఈసారి 4 జంటలు కూర్చున్నారు. 4 నుంచి 6కు వచ్చాము. సంతోషం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై శ్రీరామ్. నంద్యాల టౌన్ 4వ వార్డులో ఈ రోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం 4వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ షేక్ మజీద్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొన్నారు. అనంతరం ఇంటింటికి తిరిగి ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ రూపొందించిన కరపత్రాలను ప్రజలకు అందించి వారి వద్ద నుండి సలహాలు సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడారు. సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీ అనే కార్యక్రమం ద్వారా నంద్యాల ప్రజలతో నేరుగా కలుసుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అభివృద్ధిని తెలియజేయడం జరిగిందన్నారు. చంద్రన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అద్భుతంగా చేరువయ్యాయని, ఇచ్చిన హామీని సమర్థవంతంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారికి వార్డు ప్రజలు తమ పూర్తి మద్దతు అందించి ధన్యవాదాలు తెలియజేస్తున్నారన్నారు. గతంలో నంద్యాల ప్రజలకు ఎదురైన సమస్యలు ఇప్పుడిప్పుడే పరిష్కారం అవుతున్నాయని, చంద్రన్న ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్న నమ్మకం ప్రతి కుటుంబంలో కనిపిస్తుందని, కూటమి ప్రభుత్వాన్ని మరియు రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారిని ఆదరిస్తున్న ప్రజలందరికీ కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కామిడి మల్లికార్జున, ఉపరి సురేష్ కుమార్, మాజీ కౌన్సిలర్ కృపాకర్, నంద్యాల మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ దియాల రంగప్రసాద్, భాషాఖాన్, బెంగుమల్ల సుబ్బలక్ష్మయ్య, రెహమాన్, బెంగుమల్ల శ్యామ్ తదితరులు ఉన్నారు. ఈరోజన్నా వచ్చి డోర్ టు డోర్ ప్రోగ్రామ్ లో పింఛన్లు వచ్చినాయా, ఏ గవర్నమెంట్ పథకాలు ఏమేమి వచ్చినాయో ప్రతి ఒక్కటి కనుక్కొని రాని వాళ్ళకి మళ్ళీ అప్లై చేసుకోమని చెప్పడానికి వచ్చింది డోర్ టు డోర్. అందరికీ నమస్కారం. ఈరోజు మన 4వ వార్డులో తొలి అడుగు సుపరిపాలనలో తొలి అడుగు ఈరోజు మనకు 7th డే. మనం ప్రతిరోజు డోర్ టు డోర్ తిరుగుతున్నాం. డోర్ టు డోర్ తిరిగి వాళ్ళ సమస్యలు ఉంది అది కూడా అక్కడక్కడికే సాల్వ్ కూడా చేస్తున్నాం. ఏమన్నా సమస్యలు ఉంటే కూడా వాళ్ళకు కొత్త పెన్షన్స్ ఏమన్నా వస్తే అది కూడా రాసుకుంటున్నాం. చాలా మందికి పెన్షన్స్ వచ్చినాయి. ఎవరు రాని వాళ్ళకు కూడా మనం డోర్ టు డోర్ పోయి రాసుకుంటున్నాం. అట్లానే తల్లికి వందనం స్కీమ్స్ చాలా మంది పిల్లలకి అందరికీ వచ్చింది. ఒక పిల్లలు ఉంటే ఒకరికి, ఇద్దరు ఉంటే ఇద్దరికి, ముగ్గురు ఉంటే ముగ్గురికి, వేరే చోట 4 పిల్లలు కూడా ఒకటే ఇంట్లో 4 కూడా వచ్చినాయి. దాని తర్వాత గ్యాస్ వచ్చినాయి. ఏమన్నా రోడ్డు సమస్య ఉంటే కూడా అక్కడ చెప్తున్నారు. ఏమన్నా డ్రైనేజ్ సమస్య ఉంటే కూడా చెప్తున్నారు. కరెంట్ సమస్య ఉంటే కూడా చెప్తున్నారు. అట్లా ఏది చిన్న ఇబ్బంది ఉంటే కూడా మనం డోర్ టు డోర్ పోయి తెలుసుకుంటున్నాము. దానికోసం జనాలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చాలా మంది ఏదేదో మాట్లాడుతున్నారు. ఏం చేశారు, ఒకటే సంవత్సరంలో ఏం చేశారు, అన్ని స్కీమ్లు చేశారు, స్కామ్లు చేశారని. నిద్రపోయి లేచి ఈరోజు వస్తే ఇది చేశారు అది చేశారని చెప్తే ఎట్లా? నిద్ర నుంచి లేయండి. మీరు నిద్ర నుంచి లేయి ఈరోజు వచ్చి వీళ్ళు ఇట్లా చేశారు, వాళ్ళు ఇట్లా చేశారు, వీళ్ళతో ఏమవుతుంది, వాళ్ళతో ఏమైందని కొత్త సినిమా డైలాగులు నేర్చుకొని రప రప గప గప ఇవన్నీ ఏం సినిమా డైలాగులు లేదు.
మనం డోర్ టు డోర్ తిరుగుతున్నాం, వచ్చి చూడండి. మీరు 20 సంవత్సరాల నుంచి వదిలేసిన దానికి మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మీరు ఎక్కడ వదిలేశారో అసలు ఒక ఏమంటే 20 సంవత్సరాలు వెనకాల పడిపోయింది నంద్యాల. ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది. ఖచ్చితంగా ఈ 4 సంవత్సరాలు ఇంకా మనం అభివృద్ధి వెళ్తాం. నంద్యాలకి మళ్ళీ డెవలప్మెంట్ చేస్తాం. ఇంకా మీ ఊరు కొండా సుంకేసుల టూర్కి వెళ్ళండి, లేకపోతే ఎక్కడన్నా వెళ్ళండి, అది మీ ఇష్టం. కానీ ఊరికే సంవత్సరం తర్వాత వచ్చి అనాక్షణ మాట్లాడడం, తిట్టడము ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే డెవలప్మెంట్ సరే ఇక్కడ డెవలప్ కాలేదని చెప్పండి, మేము అది దాని మీద దృష్టి పెడతాం అంతే తప్ప పుష్ప3 మూవీ డైలాగ్లు కొత్త నేర్చుకుని వచ్చి ఇట్లా అట్లా అంటే కాదు ఇది. ఎందుకంటే ఇప్పుడు జనాలు కూడా అంత ఇది కాదు. ఎందుకంటే జనాలు మీరు డైలాగ్లు ఏమైనా నవ్వుకుంటా క్లాప్స్లు కొట్టుకుంటా కాదు, మనం దృష్టి పెట్టాలి. మీకు అవకాశం ఇచ్చినారు 5 years, ఏం చేశారు మీరు? ఎప్పుడన్నా ఉన్నారా? ఎప్పుడన్నా? ఇప్పుడు కూడా మీ కార్యకర్తలు మీ కార్యకర్తలు లోపల ఉంటే నాకే ఫోన్ చేశారా, అన్న ఇట్లా సమస్య ఉంది, మా వాడు కనిపించడం లేదు, ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉందని. అట్లా కాదు, ఉండండి. ఏమన్నా ఉంటే కూడా ఉండాలి, ప్రాంతంలో ఉండి తెలుసుకోవాలి. అంతే తప్ప ఇప్పుడు వచ్చి అట్లా ఏంది ఇట్లా ఏంటి, అట్లా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మీరు కూడా ఎమ్మెల్యేగా చేశారు, దానికోసం ప్రజలు ఏది సమస్య ఉందో ఆ సమస్యలు తీర్చాలి. అంతే తప్ప ఏదో ఈరోజు వచ్చి మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోవడం కాదు. మనం చూస్తున్నాం, మీరు చూస్తున్నారు. మనం సంవత్సరం నుంచి మనకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రజలు అవకాశం ఇచ్చారు మాకు. మనం డోర్ టు డోర్ తిరుగుతున్నాం. డోర్ టు డోర్ ప్రతి కార్యకర్త దగ్గర మనం వెళ్తున్నాం. మన కార్యకర్త తప్పు చేస్తే కూడా మనం వాళ్ళకి సరిదిద్దుతున్నాం. అట్లా ఏం లేదు. ఇప్పుడు చాలా మంది వైసీపీ వాళ్ళు రెడీ ఉన్నారు తెలుగుదేశంలో జాయిన్ కావడానికి. మేమే ఏమంటే సరేలే, మా కార్యకర్తలు, కష్టపడే కార్యకర్తలు ఎవరు. నందికట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం ముచ్చుమారి గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన 3 మైనర్ బాలురు రేప్ చేసి హత్య చేసినట్లుగా ప్రకటించి గాలింపు చేపట్టి ఈరోజు అనగా జూలై 7 వరకు సంవత్సరం గడిచిన అమ్మాయి వాసంతి శవం ఆచూకీ లభించలేదు. ముద్దాయిల్ని అరెస్టు చేసి ప్రభుత్వం వారి నుండి ఇంతవరకు ఏమీ రాబట్టలేకపోయింది. పైగా ముద్దాయిలు బయటకు వచ్చి అదే పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నారు. తల్లిదండ్రుల కడుపు కోతను మాన్పలేకపోయింది ప్రభుత్వం. ఆ రోజు కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి 10 లక్షలు చేతిలో పెట్టి దులిపేసుకుందని దేవనగర్, బొగ్గులైన్, ఐలూరు, పొన్నాపురంలలో జరిగిన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎంఆర్పీఎస్ నేత పులికొండను ఆవేదన చెందారు. ఇంత ఆధునిక టెక్నాలజీ ఉన్న కాలంలో బాలిక ఆచూకీ ఇంతవరకు కనుక్కోలేకపోతున్నారంటే అనేక అనుమానాలు ఉన్నాయని ఆ రోజు చెప్పినా ఏమీ తేల్చలేదు. ఇప్పటి వరకు చెప్పలేకపోతుంది ప్రభుత్వం. కేసు తొలగించారా, ఇంకా పెండింగ్లోనే ఉందా అంటే మిస్సింగ్ కేసుని 6 నెలల ముందు చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం వాసంతి విషయంలో ఏదో ఒకటి ప్రజలకు చెప్పాలని మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షులు బోయ పులికొండను డిమాండ్ చేశారు. అమ్మాయి చనిపోయిందా బ్రతికుందా అనేది తెలియకుండానే మొదటి వర్ధంతి జరుపుకోవడం బాధ కలిగిస్తుందని, మొదటి వర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా వాల్మీకులు జరుపుకున్నారని, ముద్దాల్ని ఆ పరిసర ప్రాంతాల్లో ఉంచొద్దని, వారికి కఠిన శిక్ష అమలు చేయాలని, మొదట ఆ కుటుంబానికి ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దక్క, గౌరీ, రాణి, ఎంవీఆర్పీఎస్ నాయకులు కుమార్, గిరి, రమణ, పొన్నాపురం కాలనీ, రాంపుల్లయ్య, కార్తిక్, శ్రీహరి, నగేష్, దేవనగర్, బొగ్గులన్, ఓబ్లేసు, శేఖర్, మనోజ్, వెంకటకృష్ణ, రమాదేవి, శాంతక తదితరులు ఉన్నారు. నందికొట్కూరు నియోజకవర్గం పైడాల మండలం ముచ్చుమరి గ్రామంలో గత జూలై 7వ తారీఖున వాసంతి అనే మైనర్ బాలిక 3 మైనర్ బాలుల చేత హత్య చేయబడిందని చెప్పి, రేప్ చేయబడిందని చెప్పి ప్రభుత్వమే ప్రకటించి ఈ రోజుకి సంవత్సరమైనా కూడా ఆ పాప యొక్క ఆచూకీ కనుక్కోలేనటువంటి ప్రభుత్వం కేవలం అరెస్టు చూపించి వాళ్ళను వదిలిపెట్టి ఇప్పుడు కూడా వాళ్ళు నందికొట్కూరు పరిసర ప్రాంతంలోనే తిరుగుతున్న వారిపైన కఠిన చర్య తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం చెందింది. కేవలం 10 లక్షలు ఆ పాప కుటుంబానికి ఇచ్చి ఇక మా పని అయిపోయింది అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరించడం దారుణం. ఇవాళ గ్యాంగు రేపుకు గురైనప్పటికి కూడా, ఇంత ఆధునిక టెక్నాలజీ ఉన్నప్పటికి కూడా పాప యొక్క ఆచూకీ కనుక్కోవడంలో సంవత్సరం తీసుకున్న ప్రభుత్వం ఇప్పటికైనా ఆ పాపను కనుక్కుంటుందా ఈ ప్రభుత్వం అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ యొక్క అవయవాలు ఎక్కడ కూడా ప్రతి ఎక్కడ ఎముక దొరికినా కూడా ఖచ్చితంగా ఈ ఆధునిక యుగంలో కనుక్కునేటువంటి టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు కనుక్కోలేకపోయింది, దీని వెనుక ఏముంది మర్మం అనేది చెప్పి ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఆ రోజు ప్రభుత్వ అధికారులకు తెలియజేసినప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా వెతుకుతూనే ఉన్నా అని చెప్పి కుంటి చాకులు చెప్పుతున్నటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ మహిళలకు ఏ విధంగా రక్షణ కల్పిస్తుందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక 9 ఏళ్ల బాలిక
గ్యాంగ్ రేపుకు గురై ఇంతవరకు కూడా ఆచూకీ కనుక్కోలేదు. అనేక చోట్ల ఇప్పటికి కూడా రాష్ట్రంలో మహిళలపైన అఘాయిత్యాలు జరుగుతున్నప్పటికీ కూడా కఠిన చర్యలు తీసుకోవడంలో ఈ ప్రభుత్వం ఎందుకు వైఫల్యం చెందిందో ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు ముచ్చుమరిలో చనిపోయినటువంటి వాసంతి వారి యొక్క తల్లిదండ్రులకు ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది, 25 లక్షలు ఇస్తామని చెప్పి, వారికి ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పి, మరి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటామని చెప్పి కూడా కేవలం 10 లక్షలతోనే ఇవాళ చేతులు దులుపుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ తల్లిదండ్రులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ పాప దొరుకుతుందా దొరకదా ఏదో ఒక విషయం స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీడియా, ఈ ప్రపంచం మొత్తం మీడియా చూపించింది ఆ పాప ఏ విధంగా గ్యాంగ్ రేపుకు గురైందని చెప్పి, ప్రభుత్వం ప్రకటించింది గ్యాంగ్ రేపుకు గురైందని. కాబట్టి ఖచ్చితంగా ఆచూకీ కనుక్కుంటుందా లేదా అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి, తెలియజేయకపోతే ఇదే విధంగా మేము ప్రభుత్వానికి ఖచ్చితంగా గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే ఉందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వాల్మీకులందరూ కూడా ఏకతాటిపైన ఇప్పటికే నినదిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ మొదటి వర్ధంతిని జరుపుకుంటున్నటువంటి వాల్మీకులు కూడా రేపొద్దున అందరూ కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆలగడ్డలో సమస్యలున్నాయి, అవి తీర్చే బాధ్యత నాది అంటున్న ఆలగడ్డ ఎమ్మెల్యే భూమాకుల ప్రియ. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా 5వ రోజు ఆలగడ్డ పట్టణంలోని ఆచార్య కాలనీలో డోర్ టు డోర్ ప్రోగ్రాంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమాకుల ప్రియ ఇంటింటికి తిరిగి వారి సమస్యలు తెలుసుకొని మేము చేసిన అభివృద్ధి పనుల గురించి వివరిస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉందని, ఆచార్య కాలనీలో రోడ్ల సమస్యలు, డ్రైనేజ్ సమస్య, విద్యుత్ స్తంభాల సమస్య ఉందని, ఖచ్చితంగా సమస్యలు అన్నింటినీ నెరవేరుస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు ఎమ్మెల్యే భూమాకుల ప్రియ. సీఎం చంద్రబాబు నాయుడుకు రాయలసీమ రైతులంటే ఎంతో ప్రేమని, రైతుల కోసం శ్రీశైలం వచ్చి గేట్లు ఎత్తి నీటిని అందించనున్నారని ఆలగడ్డ తాలూకా రైతులందరి తరపున సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని తెలిపారు ఎమ్మెల్యే భూమాకుల ప్రియ. ప్రతి ఒక్క కార్యకర్త ప్రతిరోజు మీ గ్రామంలో 30 ఏళ్లు తిరిగి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకోవాలని నాయకులకు, కార్యకర్తలకు తెలిపారు ఎమ్మెల్యే భూమాకుల ప్రియ. ఇద్దరు ఆడపిల్లలు ఒక కొడుక, ముగ్గురికి డబ్బులు పడినాయా? తల్లికి 100 డబ్బులు పడినాయి. ఇంతకుముందు ఎంతమందికి పడేది? ఒకరికే పడేది. ఇప్పుడు ముగ్గురికి వస్తుంది. సంతోషమా? బాగా హ్యాపీ ఉన్నావా? ఇది పిల్లలు ఏది? సౌమ్య ఎంత బాగా చదువుకో. ఏం పేరు? గౌన్సాల వల్లేదా? నేను కనుక్కున్న అది కూడా చేర్చేస్తాను. ఓకే. వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని, అన్నదాతకు వర్షాలు కురవాలని నంద్యాల ఆగ్రో డీలర్స్ మరియు ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో గంగమ్మకు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నంద్యాల పట్టణంలోని నంద్యాల ఆగ్రో డీలర్స్ ఎంప్లాయీస్ వారి ఆధ్వర్యంలో గంగమ్మకు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు రైతులు సంతోషంగా ఉండాలని, వర్షాలు బాగా కురవాలని, రైతులు బాగుంటేనే మేము బాగుంటామని, వర్షాలు పడితేనే పంటలు బాగా పండుతాయి, గంగమ్మ తల్లి అనుగ్రహించాలని గత 10 సంవత్సరాల నుండి గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించడం జరుగుతుందని, ఈరోజు సంజీవ్ నగర్ సెంటర్ నుండి గంగమ్మ గుడి వరకు ర్యాలీగా వెళ్లి బోనాలు సమర్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. నా పేరు రవీంద్ర రెడ్డి అండి. నంద్యాల సీడ్స్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అందరూ కలిసి ఉమ్మడిగా ప్రతి సంవత్సరము చేసే విధంగానే ఈ సంవత్సరం కూడా మన గంగమ్మ పూజ అనేది కార్యక్రమం నిర్వహిస్తుంది. మనందరికీ ఆధారితమైనటువంటి వర్షం కోసము మేము ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం అనేది చేయదలుచుతున్నాము. దీనితో వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండి రైతులు అందరూ ఆదాయాలకు సమకూర్చాలని మా ఆశీస్సులు. మా అందరి కూడా వాళ్ళు ఎప్పుడైతే రైతు బాగుంటాడో మా వ్యాపారాలు కానీ అవి కూడా బాగా అభివృద్ధి చెంది ఆదాయ బాటలో నడుస్తామని ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నడుస్తున్నాము. అందరికీ శుభం కలగాలని ఆశిస్తున్నాం. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి గంగమ్మ జాతర ఇది చాలా ఆనందకరమైన జాతర. ఎందుకనగా అంటే ప్రజల నమ్మకం, గంగమ్మ తల్లిని పూజిస్తే మనకు మంచి వర్షాలు వస్తాయి అని నమ్మకంతో ఇక్కడ నంద్యాల ఫర్టిలైజర్ డీలర్స్, సీడ్ డీలర్స్, పెస్టిసైడ్ డీలర్స్ అందరూ కలిసి ఎంప్లాయీస్, కంపెనీ ఎంప్లాయీస్ కలిసి ప్రతి సంవత్సరము ఈ జాతర జరుపుకుంటారు. కాబట్టి
గంగమ్మ తల్లి అందరినీ ఆస్వాదించాలని కోరుతున్నాం. మా నంద్యాల అగ్రి అసోసియేషన్ తరఫున, ఎంప్లాయీస్ తరఫున, డీలర్స్ తరఫున అందరికీ మొదటగా ధన్యవాదాలు తెలుపుతూ, యాక్చువల్గా మేము ఈ గంగమ్మ జాతర అనే కార్యక్రమం ఎందుకు చేస్తున్నాము అంటే, మన వ్యవసాయానికి ఆధారమైనటువంటి ఈ జలం, గంగా జలం ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ప్రతి సంవత్సరం 15 సంవత్సరాలుగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా అదేవిధంగా జరుపుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. కాబట్టి ఈ సంవత్సరం కూడా వర్షాలు పడి పంటలు బాగా వండి అందరూ రైతు కానీ మేము కానీ సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆశిస్తూ కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల మండలంలోని విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల డీలర్లు, వారి సిబ్బంది, వారి అనుయాయులు అందరూ కలిపి శ్రీ 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 గంగమ్మ తల్లి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఎంతో సంతోషకరము. మేమందరం కూడా వ్యవసాయ శాఖ సిబ్బంది, నేను సహాయ వ్యవసాయ సంచాలకుడు నంద్యాల ఆంజనేయ, మా వ్యవసాయాధికారి ప్రసాదరావు, ఇంకో వ్యవసాయాధికారి ఆయుబ్ భాష, అట్లాగే రామకృష్ణ, మేమందరం కూడా ఈ వేడుకలో పాల్గొనడానికి మమ్మల్ని అందరం ఆహ్వానం మేరకు వచ్చాము. చాలా సంతోషం. సో రైతులకు ఎంతో ముఖ్యమైనటువంటి విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, పురుగుమందులు ఇచ్చే ఈ ఇన్పుట్ డీలర్స్ అందరూ కలిపి ఇలాంటి ఒక ముఖ్యమైన కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఎందుకంటే వారు కూడా వ్యవసాయంలో మంచి భాగస్తులు కాబట్టి అదొకటి. ఎన్నున్నా మనకు అందరి పంచభూతాల ఆశీస్సులు ఉండాలి కాబట్టి గంగమ్మ తల్లి ఇట్లా చేసుకోవడం చాలా సంతోషం. మంచి వర్షాలు. నంద్యాల మండలం మూలసాగరం గ్రామానికి చెందిన గ్రామ కాలనీ నివాసి రైతు ఆవుల శ్రీనివాసరెడ్డి చెందిన 14 బర్రెలు మేత కోసం సమీప ప్రాంతాలైన కుందు పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ మేత మేస్తూ నీరు తాగడం కోసం కుందు నది బైపాస్ బ్రిడ్జి దగ్గరకు వెళ్లగా అక్కడ పేరుకుపోయిన గుర్రపు డెక్క వేగంగా ప్రవహిస్తున్న నీటిలో ఇరుక్కొని 13 బర్రెలు చనిపోవడం చాలా బాధాకరమని, పాడిపై ఆధారపడ్డ ఆవుల శ్రీనివాసరెడ్డి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వామపక్ష పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామినేని రాజునాయుడు ఆధ్వర్యంలో నంద్యాల ఆర్డీఓ కార్యాలయం ఏవో పుష్పకుమారి మేడం గారికి సమస్యలు వివరించి వినతి పత్రం అందించడం జరిగింది. ఈరోజు నంద్యాల చుట్టుపక్కల గ్రామాలలో ఈరోజు వేలాది బర్రెలు, అదేవిధంగా జంతువులు, జీవాలు ఈరోజు సమీప ప్రాంతాలలో మేత మేసి నీటి కోసము కుందు అదేవిధంగా రకరకాల ప్రాంతాలకు వెళ్ళి నీళ్లు తాగుతుంటాయి. కానీ ప్రభుత్వం అధికారులు కూడా ఇంతవరకు స్పందించకపోవడము, అక్కడ పేరుకుపోయినటువంటి పాచి కానీ అదే గుర్రపు టెక్కలు కానీ మొక్కలు కానీ తొలగించకపోవడం వల్ల ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతాయి. గతంలో ఒక సంఘటన జరిగినప్పుడు అప్పుడు స్పందించి అప్పుడు కూడా ఇదే విధంగా ఎస్పీడి కాలేజీ దగ్గర గుర్రపు టెక్కలు ఎదుర్కొని 2 పరుగులు చనిపోతే ఆ రోజు కూడా మేము కంప్లైంట్ చేసాం 3 సంవత్సరాల కిందట. కానీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు స్పందించారు. కానీ ఇన్ని వేల జంతువులు, ఇన్ని వేల బర్రెలు అక్కడ మేతకు వెళ్తున్నాయి, ఈ సమీపంలో ఇబ్బంది అవుతుందని చెప్పేసి ప్రభుత్వ అధికారులు గుర్తించుకోవడము చాలా బాధాకరమైన విషయం. తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఎక్కడైతే కుందు బ్రిడ్జ్ ఉందో, ఎక్కడైతే జంతువులు అదేవిధంగా పశువులు సంచరిస్తున్నాయో ఆ ప్రాంతాన్ని అందరినీ కూడా గుర్రపు టెక్కలను అదేవిధంగా కలుపును తొలగించాలని చెప్పేసి శుభ్రం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రాజశేఖర రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించిన నంద్యాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, నంద్యాల పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య నిర్వహించిన కార్యక్రమానికి మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని నంద్యాల సాయిబాబా నగర్ ఆర్చి ఎదురుగా ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించిన నంద్యాల కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 2004 సంవత్సరంలో డాక్టర్ వైఎస్ఆర్ నేతృత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రావడంతోనే తమకు అత్యంత ప్రాధాన్యత విషయంగా వ్యవసాయ రంగం ఉంటుందని స్పష్టపరుస్తూ తదనుగుణంగా వివిధ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టడం ద్వారా అటు ప్రజలకు ఇటు అధికారులకు స్పష్టమైన సంకేతాన్ని ఇవ్వడమే కాకుండా అందుకు తగ్గ దిశానిర్దేశం కూడా చేశారన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని ఈరోజు నంద్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎనలేని సేవలు అందిస్తూ దురదృష్టవశాత్తు మన దగ్గర లేకపోయినప్పటికీ వారి జ్ఞాపకాలు మాత్రం మన వెంటనే ఉంటాయని మనం మర్చిపోని ఇది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి చివరి కోరికగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి, రాహుల్ గాంధీ గారు యువ నాయకత్వం ప్రధానమంత్రి అవుతూనే భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళిపోగలుగుతారు అని చెప్పిన నినాదాన్ని ఈరోజు పిసిసి అధ్యక్షురాలు శర్మిలమ్మ గారు వారి బాటలో నడుస్తూ వారి చివరి కోరికను నెరవేర్చడానికి శాయశక్తుల కృషి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా వారి కోరిక మేరకు
మొత్తం కూడా అందరూ గట్టి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా తిక్కస్వామి దర్గా దగ్గర ఆయన విగ్రహానికి పూలమాలను సమర్పించి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 1650 కిలోమీటర్లు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కింది. రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ ముఖ్యమంత్రిగా అయితేనే రైతులకు ఉచిత కరెంటు సంతకం చేయడం జరిగినది. రాజశేఖర రెడ్డి ఎన్నో పథకాలు ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ ఈ పథకాలన్నింటినీ తీసుకొచ్చిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారికి దక్కింది. ఈరోజు ఆయన కుమార్తె అయినటువంటి శిల్పారెడ్డి గారు మా పిసిసి అధ్యక్షురాలుగా ఉండి వారి తండ్రి అడుగుజాడలను నడుచుకుంటూ పార్టీ కార్యకర్తలు అందుబాటులో ఉంది. అలాగే ఆయన చివరి కోరిక రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పే కోరికను నెరవేరుస్తారని చెప్పి 2029లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి గారు కొనసాగుతారని చెప్పి తెలియజేస్తుంటాం. ఆషాఢ మాసం సందర్భంగా పట్టణంలో 5 ఆలయాల్లో అమ్మవార్లకు పుట్టింటి పట్టు చీర సారీ కార్యక్రమం నిర్వహించారు. శ్రీరామ సత్యనారాయణ స్వామి ఆలయ చైర్మన్ యాడికి శ్రీదేవి ఆధ్వర్యంలో మహిళలు ఆత్మకూరు బస్టాండ్, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో శ్రీ సోమనందీశ్వర స్వామి, శ్రీ బ్రహ్మానందనేశ్వర స్వామి, కోటవీధి రామాలయం మరియు శ్రీరామ సత్యనారాయణ స్వామి ఆలయాల్లో అమ్మవార్లకు పుట్టింటి పట్టు చీర సమర్పించారు. ఆత్మకూరు బస్టాండ్ నుండి మహిళలు గ్రామోత్సవంగా ఆలయాలకు వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టింటి పట్టు చీర సారీ సమర్పించారు. ప్రజలు రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చైర్మన్ యాడికి శ్రీదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఇది ఆషాఢ మాసం మొదలైంది. ఆషాఢ మాసం మొదలైందంటే పండగలు మొదలైనట్లు మనము మన దేవస్థానం అనుకున్న ప్రకారము 5 రోజులు అమ్మవార్లకు చీర సారా వడిబియ్యం ఇవ్వాలనుకున్నాము. ఈరోజు 3వ అమ్మవారికి ఇస్తాము. మొదట వచ్చేసి పెద్దమ్మ తల్లి దగ్గర నుంచి పార్వతీదేవి దగ్గరికి వచ్చినాము. పార్వతీదేవి నుంచి మన పెద్దమ్మ తల్లికి తీసుకుపోతున్నాము. ఈరోజు 3వ రోజు వచ్చేసి అమ్మవారు చౌడేశ్వరి దేవికి చీర సారా వడిబియ్యము బాజా భజంత్రులతో అనేక మంది మహిళలతో పోచున్నాము. రేపు శనివారం నాడు జగజ్జన్ దేవాలయానికి పోచున్నాము. మరియు మా కోరిక ఏమంటే ఈ ఆషాఢ మాసం ఈ పూజలు చేస్తామంటే సకాలంలో వర్షాలు పడి దేశంలో అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మా కోరికతో ఈ పండుగను జరుపుతున్నాము. కావున ఈ మా దేవాలయంలో జరిగే ప్రతి కార్యక్రమానికి మహిళలందరూ హాజరయ్యి జయప్రదం చేయాలని కోరుచున్నాము. మరి ఈ ప్రత్యేకత ఏమంటే మా దేవాలయము అందరికి ఆర్డర్ ఇచ్చి వంట దినుసులు చేపిస్తారు. కానీ మా మహిళలు మాత్రం ప్రత్యేకంగా వాళ్ళే చేసి అమ్మవారికి వడిబియ్యం సమర్పించినారు. రోజాకొండ దేవస్థానం నంద్యాల. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీశైలంలో కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు. డ్యాం గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేసిన అధికారులు. నంద్యాల నాగలింగేశ్వర స్వామి దేవాలయం నుండి పుట్టింటి పట్టు చీర సారీ మేళ తాళాలతో చౌడేశ్వరి దేవి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సమర్పించిన మహిళలు. రప్పరప్ప సినిమా డైలాగులు నంద్యాలలో పనికిరావు, అభివృద్ధి అనేది చేసి చూపిస్తున్నాం. ఎన్ఎండి ఫిరోజ్. ముచ్చుమర్రి వాసంతిని రేప్ చేసి చంపిన ముద్దాయిలకు కఠిన శిక్ష అయ్యేది. ఎంవీఆర్పీఎస్. ఆళ్లగడ్డలో ఆచార్య కాలనీలో డోర్ టు డోర్ సుపరిపాలన తొలి అడుగు. ఎమ్మెల్యే భూమాకిల ప్రియ. గంగమ్మకు బోనం సమర్పించిన నంద్యాల అగ్రో డీలర్స్ మరియు ఎంప్లాయ్ సిబ్బంది. కుందు నదిలో పేరుకుపోయి మూగజీవాల మృతి చాలా బాధాకరం. ఏఎఫ్బి రాష్ట్ర కార్యదర్శి రాజు నాయుడు.
నంద్యాలలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఘనంగా వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు దాసరి చింతలయ్య. ఆషాఢ మాసం సందర్భంగా పట్టణంలో 5 ఆలయాల్లో అమ్మవార్లకు పుట్టింటి పట్టుచీర సారీ సమర్పించిన ఆలయ చైర్మన్ యాడికి శ్రీదేవి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MR కేబుల్ టీవీ న్యూస్.